గ్రామీణ భారతం బాగుండాలంటే గ్రామాల ప్రథమ పౌరుల ఎంపిక జరగాలని, వారి ద్వారా మాత్రమే గ్రామ పంచాయతీ లోపల నిధులు ఖర్చు చేయాలని మహాత్మా గాంధీ గారు కలలు కన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పల్లెల్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసి, సర్పంచులు లేకుండా చేసి, గ్రామాలలో గత 2 సంవత్సరాలుగా ఒక్క పని జరగకుండా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మమ్మల్ని అదే మహాత్మా గాంధీ పేరు మీద విమర్శించడం అనేది బాధాకరమైనటువంటి విషయం. చివరికి ఎన్నికలు జరిగినాయి. నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ పంచాయతీల సర్పంచ్లకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. పంచాయతీ ఎన్నికలు పూర్తిగా పార్టీ రహితంగా జరిగేటువంటి ఎన్నికలు. బట్ గ్రామాల లోపల ఉండేటువంటి నాయకులకి ఏదో ఒక రాజకీయ పార్టీతో ఎఫిలియేషన్ ఉంటుంది కాబట్టి మా పార్టీ ఇన్ని గెలిచింది, మీ పార్టీ ఇన్ని గెలిచిందని అంకెలు చెప్తా ఉన్నారు. ఈ అంకెలు రోజు రోజుకి మారుతూనే ఉంటాయి. ట్రెండింగ్లో మారినట్టు ఈ అంకెలు ఇటువైపు నుంచి అటువైపు నుంచి ఇటు కొంత మారడానికి ఆస్కారం ఉంటుంది. అయినప్పటికీ గౌరవ సర్పంచులుగా గెలిచినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ గ్రామ పంచాయతీ సర్పంచులకి 2 విజ్ఞప్తులు, 2 సూచనలు. 2 సంవత్సరాల తర్వాత కొత్త పాలకవర్గం ఏర్పడింది కాబట్టి సర్పంచులందరూ కూడా కొత్త ఆశలు, ఆకాంక్షలతోటి తమ గ్రామంలో ఏదో చేయాలని, గ్రామంలో మార్పు తీసుకురావాలని, గతం కంటే భిన్నంగా పనిచేయాలని, గొప్ప పేరు తెచ్చుకోవాలని అనేక ఆశలు, ఆకాంక్షలతో నూతనంగా వచ్చినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, పంచాయతీ వార్డు సభ్యులందరూ కూడా బిలో 40 వచ్చిన వాళ్ళు దాదాపు 90% ఆఫ్ ద సర్పంచెస్ ఉన్నారు. కాబట్టి యువతరానికి 1, 2, 3 సూచనలు, 2, 3 విజ్ఞప్తులు చేస్తే వాళ్ళ పనితీరు బాగుంటుంది, పల్లెలు బాగుంటాయనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో నేను ఈ మీడియా మిత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అసలు గ్రామ పంచాయతీలకి నిధులు ఎట్లా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎట్లా ఖర్చు పెట్టాలనేటువంటి అంశం విషయానికి వస్తే పూర్తిగా గ్రామ పంచాయతీలు పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధుల మీదనే ఆధారపడి ముందుకు పోతా ఉన్నాయి. నేనేదో రాజకీయ ఉపన్యాసం చెప్పి రాజకీయ ఆరోపణలు చెప్పడానికి రాలేదు. అందుకని సర్పంచ్ మిత్రులందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, మీ గ్రామ పంచాయతీ పరిధిలో 2 కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 2 అకౌంట్స్ ఉంటాయి మీ దగ్గర. మొదటి అకౌంట్ లోపలికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది. దేని కింద? 14th ఫైనాన్స్ కమిషన్ ఉంటే 14th ఫైనాన్స్ కమిషన్ కింద. ఇప్పుడు దేశంలో 15th ఫైనాన్స్ కమిషన్ అమల్లో ఉంది కాబట్టి పంచాయతీలకు వచ్చేటువంటి నిధులు 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు వస్తున్నాయి. నాకు సిగ్గు అనిపించింది, బాధ అనిపించింది కూడా. మొన్న కొడంగల్లో సర్పంచుల సన్మానం చేస్తూ ముఖ్యమంత్రి గారు చెప్తాడు, మార్చి 31 వరకు నేను ఢిల్లీకి వెళ్ళి 3,000 కోట్లు తెచ్చిస్తాం మీకు అని చెప్తాడు. నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు. అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు ఉండదు, అసలు నిధులు ఎట్టు వస్తే కూడా అవగాహన లేకుండా ఢిల్లీ పైసలు ఇస్తే వీళ్ళు పోయి ముందే ప్రచారం చేసుకుంటారు. ఈయనట 3,000 కోట్లు తెచ్చిస్తాడట. అసలు నువ్వు ఎన్నికలు పెట్టిందే నిలిచిపోయిన 3,000 కోట్ల నిధుల రిలీజ్ కోసం నువ్వు ఎన్నికలు పెట్టినావు. ఎక్కడి పైసలు అనేది ఫస్ట్ సర్పంచులు అర్థం చేసుకోవాలి. భారత ప్రభుత్వం 15th ఫైనాన్స్ కమిషన్ కింద ఒక్కొక్కరికి సంవత్సరానికి 815 రూపాయలు ఇస్తుంది. పంచాయతీలలో ప్రతి మనిషికి 815 రూపాయలు ఏడాది పొడుగునా ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఖర్చు పెట్టుకోవడానికి 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇస్తుంది. ఉదాహరణకి ఒక ఊర్లో 1000 జనాభా ఉన్నట్లయితే 1000 × 815 రూపాయలు అంటే 8,15,000 రూపాయలు ప్రతి ఏటా ఆ గ్రామ పంచాయతీలో నేరుగా భారత ప్రభుత్వం డిపాజిట్ చేస్తుంది. చిన్న పంచాయతీ ఉందనుకోండి, 500 జనాభా ఉన్న పంచాయతీ ఉంటే సుమారు 4.5 లక్షల రూపాయలు పంచాయతీకి ఏడాదికి భారత ప్రభుత్వం నుంచి నేరుగా పంచాయతీ ఖాతా లోపలికి వస్తాయి. ఈ డబ్బుల్ని సర్పంచ్ గారు చెక్ రాస్తే తెల్లారే ఆ చెక్ క్లియర్ అవుతుంది. దాన్ని ఆపే అధికారం ఎవరికి ఉండదు. ఇప్పుడు సర్పంచులందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం. గత 2 సంవత్సరాలుగా మీకు 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు రాలేదు. ఇప్పుడు మార్చి 31 తోటి 3వ సంవత్సరం ముగియబోతుంది. అందుకని ఇప్పుడు వచ్చే నెలలో జనవరి లేదా ఫిబ్రవరి లోపు మీకు ఒక్కొక్కరికి 3 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మీ ఖాతాల్లో పడతాయి. సర్పంచులారా జాగ్రత్తగా వీటిని సద్వినియోగం చేసుకోండి.
500 జనాభా ఉన్నటువంటి చిన్న పంచాయతీకి సుమారు 4.5 లక్షల చొప్పున 3 సంవత్సరాల బడ్జెట్ కలిపి 15 లక్షల రూపాయలు నేరుగా గ్రామ పంచాయతీల అకౌంట్లకు వస్తాయి. 3,000, 2,000, 5,000 జనాభా ఉన్నటువంటి పంచాయతీలలో ఉదాహరణకు 5,000 పంచాయతీలో జనాభా ఉందని అనుకుంటే 5,000 ఇంటూ 800 రూపాయలు, 815 రూపాయలు పర్ హెడ్ చొప్పున దాదాపు ఎంతైతే 40 లక్షల రూపాయల వరకు ఒక పంచాయతీకి వస్తుంది. 3 సంవత్సరాలకు సంబంధించి అంటే మండల కేంద్రాల లాంటి ప్రదేశాలలో దగ్గర దగ్గర 1 కోటి రూపాయలు వస్తాయి. నేరుగా ఇవి ఢిల్లీ నుంచి మీ గ్రామ పంచాయతీ అకౌంట్లోకి వస్తాయి. ఇగో ఈ పైసలు 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు సర్పంచ్ ఎన్నికలు జరగక ఆగిపోయిన 2 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి భారత ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలని రేపో మాపో రిలీజ్ చేయబోతా ఉంది గ్రామ పంచాయతీల అకౌంట్లకు నేరుగా. ఇక దీనికి పోయి రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో సర్పంచులకు సన్మానం చేస్తూ నేను మార్చి 31 లోపు ఢిల్లీకి వెళ్ళి 3,000 కోట్లు తీసుకొస్తా అని చెప్తున్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇది ఢిల్లీకి వెళ్ళి మీరు తెచ్చే పైసలు కాదు. పంచాయతీలకి 15th ఫైనాన్స్ కమిషన్ కింద భారత ప్రభుత్వం ఇచ్చేటందుకు ఆడ రెడీ పెట్టింది. నిన్నటిదాకా సర్పంచ్ లేడు కాబట్టి ఇయ్యలేదు. ఇవాళ సర్పంచులు వచ్చిర్రు కాబట్టి ఎవరు అడిగినా అడగకున్నా భారత ప్రభుత్వం నేరుగా పంచాయతీలకి ఇప్పుడు 3,000 నుంచి 3,500 కోట్లు నేరుగా ఇప్పుడు నిధులు రిలీజ్ చేయబోతా ఉంది. ఇది పంచాయతీల మొదటి ఆదాయం. ఇక రెండో ఆదాయం విషయానికి వస్తే పంచాయతీలకు వచ్చేటువంటి డబ్బులు, భారత ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద రెండవ ఖాతా ఉంటుంది. కొన్ని పల్లెటూర్లలో ఇంటి పన్నులు సరిగ్గా కట్టరు, కొత్త ఇండ్లకి పర్మిషన్ సరిగా తీసుకోరు, వాళ్ళకి ఆదాయం జీరో. అట్లాంటి జీరో ఆదాయం ఉన్నటువంటి పంచాయతీ సర్పంచులకి పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తాయంటే ఇగో ఈ 15th ఫైనాన్స్ కమిషన్ నిధులే ఆ పంచాయతీలకి జీవనాధారం, జీవధార తప్ప ఇంకొకటి కాదు. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా జీరో. ఇవేం స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీ సంతకం పెట్టి టోకన్ ఇచ్చి 6 నెలల తర్వాత చెక్ పాస్ అవుతుందా లేదా తిరగాల్సినటువంటి డబ్బులు కావు. ఇవి నేరుగా మీకు భారత ప్రభుత్వం పంపిస్తున్నటువంటి డబ్బులు. రెండవ అకౌంటు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అకౌంటు గ్రామ పంచాయతీకి సర్పంచ్ గారి కంట్రోల్లో ఉండేటువంటి రెండో అకౌంటు అన్న దయించి మీడియా మిత్రులందరూ కూడా ఒకటి గమనించాలి. ఈ ఆర్థిక సంవత్సరానికి మార్చి 31 తోటి ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరానికి భారత ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద 1,250 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి విడుదల చేసింది. గత 9 నెలల నుంచి ఈ 1,250 కోట్ల రూపాయలు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే 9 నెలలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంత అంటే కేవలం 250 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు 1,250 కోట్లు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటే 9 నెలలుగా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ సర్కారు పెట్టిన ఖర్చు ఎంత 1,250 కోట్లలో అంటే 250 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా 1,000 కోట్ల రూపాయలు అక్కడే పడి ఉన్నాయి. వాటిని ఎట్లా ఖర్చు పెట్టాలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థమవుతలేదు. ఆగమాగం ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. మంత్రులు ఒకటి మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారు ఒకటి మాట్లాడుతున్నారు, రోజుకో మాట మాట్లాడుతూ ఉన్నారు. నేను ఎందుకంటున్నా ఈ పదం అంటే స్పెసిఫిక్గా అయ్యా సర్పంచులారా దయించి ఈ విషయాన్ని కూడా మీరందరూ కూడా నోట్ చేసుకోవాలి. భారత ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద 2 రకాలైనటువంటి ఆలోచన చేస్తూ ఉంది. ఒకటి ఊరికి ఉపయోగపడేటువంటి కమ్యూనిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఒకటైతే, 2 వ్యక్తుల ఆర్థిక స్థోమత పెరగడానికి ఉపయోగపడేటువంటి పథకాలు రెండో రకమైనటువంటి పథకాలు. మొదటి పథకం కింద ఊరందరికీ ఉపయోగపడేటువంటి పథకం కింద ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద మీ పంచాయతీలో గ్రామ పంచాయతీ భవనము లేకపోతే 20 లక్షల రూపాయలు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద మీ ఊర్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకోవడానికి ఇస్తుంది భారత ప్రభుత్వం. ఇస్తుంది 100% భారత ప్రభుత్వమే ఇస్తుంది. 2 మీ ఊర్లో అంగన్వాడీకి బిల్డింగ్ లేకపోతే అంగన్వాడీ భవన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు నేరుగా భారత ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద ఇస్తుంది. 3
వివో భవనాల నిర్మాణం అని కొత్తగా ప్రభుత్వం, అంటే ఊర్లలో మహిళా సమాఖ్య భవనాలు అంటారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్ని స్ట్రెంథెన్ చేయడం కోసం ఊర్లో మహిళా సోదరిమణులు ఒక దగ్గర కూర్చొని వాళ్ళ కార్యక్రమాల భవిష్యత్తు నిర్ధారించుకోవడం కోసం వివో బిల్డింగ్స్ కోసం 10 లక్షల రూపాయలు ఇస్తుంది MGNREGS కింద. నాలుగవది, కొత్తగా ఇప్పుడు భారత ప్రభుత్వం ఆలోచన ఏంటంటే రైతులు గ్రామంలో తాము పండించినటువంటి పంట ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ గోదాం అని ఒకటి కొత్త స్కీమ్ తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. ఆ స్టోరేజ్ అంటే పండించినటువంటి పంటని రైతులు ఎక్కడ పెట్టుకోవాలనో ఏం చేసుకోవాలనో, కొందరు గుడిచుండే, కొందరికి చిన్న ఇల్లు ఉండే, కొందరికి ఇందిరమ్మ ఇల్లు ఉండే, అట్లాంటి వాళ్ళకి ధాన్యం స్టోరేజ్ చేసుకోవడానికి కష్టమవుతుందని ప్రతి గ్రామ పంచాయతీకి ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ గోడౌన్ అని 15 లక్షల రూపాయలతోటి మీ ఊర్లో ఒక మంచి గోదాం కట్టుకొని అందులో రైతన్నలు పండించిన పంటని స్టోరేజ్ చేసుకోమని చెప్తా ఉంది. ఈ 4 మీ ఊర్లో లేకపోతే అయ్యా సర్పంచులారా, దయించి ఈ 4 కోసం సాధ్యమైనంత తొందరగా ఈ 4-5 రోజులలోనే తీర్మానాలు చేసి మీ ఎంపీడీఓ గారికి, మీ కలెక్టర్ గారికి పంపించినట్లయితే మేము 100% వాటిని మంజూరు చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ పైసలు కూడా MGNREGS పథకం కింద భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పైసలే. ఈ 2 పోతే రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇస్తలేదా రఘునందన్ రావు, నువ్వు అన్ని పనికిరాని ముచ్చట్లు చెప్తావని ఎవడెవడు అడుగుతాడు. ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఒక దానికి పైసలు ఇస్తుంది. దేనికి ఇస్తుంది? గ్రామ పంచాయతీలలో MPWS అని ఉంటారు, మల్టీపర్పస్ వర్కర్స్ అని ఉంటారు. వాళ్ళే ఊడుస్తారు, వాళ్ళే మోరీలు తీస్తారు. గ్రామ పంచాయతీ పరిధిలో రకరకాల పనులు చేసేటోళ్ళు. ఊరికి 2, చిన్న ఊర్లో అయితే 2, 3, పెద్ద ఊర్లో అయితే 5, 10, 12 మంది ఉంటారు. వాళ్ళకు కూడా 3 నెలలకు 6 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క గొప్పతనం. ఎంత ఇస్తున్నారు వాళ్ళకి జీతము? 9,500 రూపాయలు. చిన్న పంచాయతీకి అయితే 2కి జీతం ఇస్తారు, 3కి ఇస్తారు, 30,000 జీతం ఇస్తారు. మేము ఇస్తున్నాం పైసలు, మేము ఇస్తున్నాం. ఇంకా ఊడ్చేటోళ్ళకి ఇచ్చే పైసలు తప్ప మేజర్ పంచాయతీ ఏదైనా ఉంటే 5,000, 4,000 జనాభా ఉండి ఆ పంచాయతీలో కంప్యూటర్ ఆపరేటర్ ఉంటే ఆ కంప్యూటర్ ఆపరేటర్కి ఒక జీతం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకి పైసా ఆమ్దాన్ లేదు. చాలా దీని మీద ఎవరైనా చర్చకు వచ్చేదంటే మేము సిద్ధంగా ఉన్నాం. ఓ మంత్రి గారు మాట్లాడినారు నిన్న, సోదరి సీతక్క ఏడా వరంగల్లో ఎక్కడో నిన్న మాట్లాడింది, నిన్ననో ఇవాళ పేపర్లలో వచ్చింది. ప్రతి ఊరిలో మేము మహిళా సమాఖ్య భవనాలు కట్టుకుంటే 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ అక్క చెప్పాల్సి ఉండే ఇది MGNREGS కింద వస్తుంది, ఇది భారత ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పాలి. ఇచ్చేది మేము, చెప్పుకునేది వాళ్ళు. పాత ప్రభుత్వంలో కూడా నేను మొదలుపెట్టిన సరికి అంతకుముందు ఎవరు సరిగ్గా చెప్పుకుపోయేటోళ్ళు మా వాళ్ళు. శ్మశాన వాటికలు కట్టిర్రు, 100% MGNREGS పథకం కిందనే కట్టిర్రు. ఊర్లో పల్లె ప్రకృతి వనం పెట్టిర్రు, 100% భారత ప్రభుత్వం ఇచ్చిన పైసలతోటే పెట్టిర్రు. ఊర్లల్లో మొక్కలు నాటిర్రు, 100% భారత ప్రభుత్వం ఇచ్చిన MGNREGS పథకమే తప్ప ఇంకోటి ఏం లేదు. పోయిన ప్రభుత్వానికి నోరు ఎక్కువ ఉండే, టీవీ ఛానళ్ళు ఎక్కువ ఉండే, యూట్యూబ్ ఛానళ్ళు ఎక్కువ ఉండే, బెదిరించి ఎట్లా వార్తలు రాయించుకోవాలని వాళ్ళకి తెలుసు కాబట్టి బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఉన్నాయా అని ఎదురుదాడి చేస్తుండే అప్పుడున్న ముఖ్యమంత్రి. దానికి సమాధానం ఏంటంటే ఒక ఊరికి శ్మశాన వాటికి అవసరం ఉంటుంది, ఒక ఊరికి గ్రామ పంచాయతీ అవసరం ఉంటుంది, ఇంకో ఊరికి అంగన్వాడీ అవసరం ఉంటుంది, ఇంకో ఊరికి గోదాం అవసరం ఉంటుంది. ఆయా రాష్ట్రాల అవసరాలని బట్టి MGNREGS డబ్బుల్ని వాడుకుంటాయి. దానికి ఇక పోయిన ప్రభుత్వం 10 సంవత్సరాలు మేమే చేసినాం అని చెప్పి వాళ్ళు బాకాలు ఊదుకున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు 2 ఏళ్ల కోలే పంచాయతీల వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టించారు వీళ్ళు. అసలు కొంచెం పని కూడా జరగలేదు. అసలు లోకల్ అడ్మినిస్ట్రేషన్ అనే పదానికి అర్థం లేకుండా చేసింది కాంగ్రెస్ సర్కార్, రేవంత్ రెడ్డి సర్కార్. 2 ఏళ్ల కోలే ఊర్లలో ఊడ్చేటోళ్ళు లేరు, మోరీలు తీసేటోళ్ళు లేరు, సున్నం వేసేటోళ్ళు లేరు, బ్లీచింగ్ పౌడర్ వేసేటోళ్ళు లేరు. ఆఖరికి పంచాయతీ సెక్రటరీలు పరువు పోతుందని వాళ్ళ జీతాలకి వెళ్ళి 50,000 లక్ష ఖర్చు పెట్టి చేసిర్రు తప్ప లోకల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం పూర్తిగా నెగ్లెక్ట్ చేసిర్రు. నడవలేదా ఊర్లు? నడిచినాయి. ఏం చేస్తారు? నడవదా వ్యవస్థ? ఏదో సామెత చెప్తారు కదా, అయ్యేదస్తే అమ్మా సాగదు అన్నట్టు నడిచినాయి ఊర్లు. ఎవరున్నా ఎవరు లేకున్నా వ్యవస్థ నడిచింది. నడిచిందా అంటే నడిచింది. ట్రాక్టర్లు నడిచినాయంటే నడవలే. చెత్త ఎత్తిర్రు అంటే ఎత్తిర్రు, నెలకోసారి ఎత్తిర్రు, ఎత్తలేదని కాదు. అట్లా నడిచిందా అంటే నడిచింది. గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీలని, లోకల్ అడ్మినిస్ట్రేషన్ని పూర్తిగా జీరో చేసిర్రు తప్ప కొత్తగా ఏం చేయలేదు వాళ్ళు.
పనులు అవుతలేవా అంటే అవుతాయి. ఎందుకు కావు? అవుతాయి. రోజు ఊడ్చేది నెలకోసారి ఊడ్చిర్రు. జీతం మీరు 6 నెలలకోసారి ఇస్తే వాళ్ళు 6 నెలలకోసారి ఊడ్చిర్రు. అంతకుమించి గొప్పగా ఏం జరగలేదు. ఇది గ్రామ పంచాయతీలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు. ఇంకా రాష్ట్ర పంచాయతీలకి, రాష్ట్రంలో ఉండే పంచాయతీలకి డబ్బులు ఏడికెళ్ళి వస్తాయి? ఇంటి పన్ను, కొత్తగా ఇల్లు పర్మిషన్ కట్టుకుంటూ వస్తాయి, ఏదైనా ఇండస్ట్రీస్ ఉంటే వస్తాయి, ఇంకేమైనా కిరాయిలు ఉంటే వస్తాయి. ఈ వచ్చిన పైసలు కూడా ఎంత గొప్ప ప్రభుత్వాలు మన రాష్ట్ర ప్రభుత్వాలు అనేటి సర్పంచులు అర్థం చేసుకోవాలి. ఈ పైసలన్నీ తీసుకుపోయి ట్రెజరీలు వేసేటోళ్ళు, గ్రామ పంచాయతీ అకౌంట్లో కాదు. పొరపాటున ఏదైనా పెద్ద పంచాయతీ ఉండి 4 పరిశ్రమలు ఉండి ₹1 కోటి వస్తే ఈ పైసలన్నీ ఏడిపోతాయి, ట్రెజరీలో పడతాయి. ఊర్లో పనిచేసి ఊరు పైసల్ని సర్పంచ్ చెక్ రాస్తే రాష్ట్రంలో ఉన్న ఆర్థిక శాఖ కార్యదర్శో ఆర్థిక శాఖ మంత్రిో సంతకం పెడితే కానీ సీరియల్ నెంబర్ ఇచ్చి టోకన్ ఇచ్చి పాత ప్రభుత్వంలో చేసిన పనులకి ఇంకా జనాలు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. ట్రెజరీలో తీసుకుపోయి పైసలు వేసింది. ఇంటి పన్ను పైసలు, లేకపోతే కంపెనీల నుంచి వచ్చే ఆదాయాలు ఏవి కూడా సర్పంచ్కి అధికారం లేకుండా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సర్పంచుల్ని కేవలం ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే చేసింది కాంగ్రెస్. కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గ్రామ పంచాయతీలకి నేరుగా అకౌంట్లు ఓపెన్ చేయించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళు ఇతర అవసరాలకి వాడుకుంటున్నారనే ఉద్దేశంతో నేరుగా పంచాయతీలకు పైసలు ఇస్తే ఈరోజు పంచాయతీలకి ప్రాణం వచ్చింది. పంచాయతీలలో 4 పనులు అవుతున్నాయి. పంచాయతీలు కొంచెం అభివృద్ధి పథం లోపల నడవడానికి మేము ఆస్కారం ఇస్తూ ఉన్నాం. సర్పంచులందరికీ కూడా నేను చేసేటువంటి విజ్ఞప్తి, ఈ 3 సంవత్సరాల 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మీ ఖాతాల్లో పడంగానే ఆగమాగం పాత బిల్లులు చెల్లించకూరి, దయచేసి కన్ఫ్యూజ్ కాకుండ్రి. గ్రామంలో నిజంగా ఏది 2 సంవత్సరాల నుంచి ఆగిపోయి ఇబ్బంది పడుతున్న పనులు ఉన్నాయో వాటికి వీటిని సద్వినియోగం చేసుకోండి. మీరే గ్రామానికి ప్రథమ పౌరుడు కాబట్టి మీ నాయకత్వంలో వినూత్నమైన ఆలోచనలతోటి మీరు ముందుకు పోండి. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 100% పల్లెలు బాగుండాలని పనిచేస్తుంది. అట్లేగాక మీ వెనకాలండి మీ కులపోల్లో, మీ ఊర్లో ఉండే వ్యవసాయదారులో, మీ ఊర్లో ఉండే గొర్రెల కాపలదారులో, లేదా ఒక రైతు పోల్ట్రీ ఫామ్ పెట్టుకోవాలనుకుంటా. ఇందాక నేను కమ్యూనిటీ డెవలప్మెంట్ చెప్పినాను, ఇప్పుడు ఇండివిజువల్ డెవలప్మెంట్ కోసం పశువుల పాకలు, పోల్ట్రీ ఫామ్లు, గొర్రెల పాకలు, ఇండివిజువల్గా వచ్చేటువంటి కల్లాలు, ఇట్లాంటి వాటి విషయంలో మీరు ఎంతమందిని రికమెండ్ చేస్తే అంతమందికి ఇవ్వడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ రకంగా ఇండివిజువల్ గ్రోత్, కమ్యూనిటీ గ్రోత్ జరిగి పల్లెలు అభివృద్ధి చెందితే తప్ప ఈ దేశం అభివృద్ధి చెందదని సంపూర్ణంగా విశ్వసించటంలో మేం కాబట్టి 100% గ్రామాలు బాగుండాలని కోరుకుంటున్న వాళ్ళం మేము. ఆ మహాత్మా గాంధీ గారు కలలు కన్నారు బతికున్నప్పుడు, భారతదేశం రామరాజ్యంగా విరాజిల్లాలని కలలు కన్నారు. వారు చనిపోతే కూడా మాట్లాడినటువంటి చివరి పదం హే రామ్ అన్నారు. వారి సమాధి మీద ఎక్కడ రాసినా హే రామ్ అని రాస్తారు. మహాత్మా గాంధీ కళ వారి పుస్తకాలలో ఎక్కడ చదివినా, వారి భాషల్లో ఎక్కడ విన్నా ఈ దేశంలో రామరాజ్యం స్థాపించబడాలని కోరుకున్నారు. చివరికి చనిపోతూ మాట్లాడిన చివరి మాట హే రామ్ అని మాట్లాడినారు. అగో ఆయన పేరు మార్చి NREGS పథకానికి విబి రామ్జీ అని పథకం పెడితే నకిలీ గాంధీలకి గాంధీ అని పేరు లేకపోతే వాళ్ళ రాజకీయ వారసత్వం జనం వాళ్ళని గుర్తుపట్టరని కొత్తగా తీసుకొని వచ్చి గాంధీ పేరు తీసిరు కాబట్టి మేము ఆందోళన చేస్తామని అడుగుతున్నాం. మీ ఆందోళనని మేము స్వాగతిస్తూనే నిజంగా మల్లికార్జున ఖర్గే గారికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఈ దేశం మీద, ఈ దేశ ప్రజల మీద నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మహాత్మా గాంధీ గారి పేరు మీద ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలెన్ని, నెహ్రూ గారి పేరు మీద ప్రవేశపెట్టిన పథకాలెన్ని, రాజీవ్ గాంధీ పేరు మీద ప్రవేశపెట్టిన పథకాలెన్ని, ఇందిరాగాంధీ పేరు మీద ప్రవేశపెట్టిన పథకాలెన్ని, ఒక్క శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా. 150 పథకాలు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తే 2-3 పథకాలకి మాత్రమే గాంధీ తాత పేరు పెట్టి మిగతా అన్ని నెహ్రూ, ఇందిరా, రాజీవ్ల పేరు పెట్టుకొని పథకాల పేర్లు నడిపించారు తప్ప మీకు గాంధీ గారి మీద ప్రేమ లేదు. ఇవాళ రాహుల్ గాంధీ అనే పేరు తీసేస్తే గాంధీ అనే పదం రాహుల్ నుంచి దూరం అయితే రాహుల్ గాంధీ గారికి ప్రజలలో ఏమవుతుందో అనే బాధ, లేదా వాళ్ళ భవిష్యత్ నాయకురాలని వాళ్ళు కలలు కంటున్నటువంటి ప్రియాంక వాడ్రా గారిని ప్రియాంక వాడ్రా అంటే కష్టమవుతుందని ప్రియాంక గాంధీ అని రాసుకోవడానికి వాళ్ళకి గాంధీ పేరు కావాలి. అందుకనే రేపు గాంధీ తాత పేరు మీద గాంధీ విగ్రహాలు కాడిపోయి ధర్నాలు చేయమని మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినా, మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడినా
గాంధీ తాతకి షటగోపురం పెట్టినా, ఈ దేశ ప్రజలకు అన్యాయం చేసినా, ఈ దేశంలో ఉన్న హిందువులకి నష్టం కలిగించినా అది కాంగ్రెస్ పార్టీ వల్ల జరిగింది తప్ప ఇంకొకటి కాదు. ఇలా ఖర్గే గారు మాట్లాడితే ఎట్లా అర్థమవుతుంది? దయ్యాలు వేదాలు వల్లించినట్టు కనబడతా ఉన్నాయి. హిందువుల పట్ల ఇదైతా ఉంది, ఈ దేశంలో మత సామరస్యం లేదని మాట్లాడుతున్నారు. అరే, బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులని కనీసం ఖండించలేని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భారతదేశంలోనట మత ఘర్షణలు జరుగుతున్నాయని మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకంటే దురదృష్టం, ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి సంఘటన కాంగ్రెస్ పార్టీకి ఇంకొకటి లేదు. అయ్యా ఖర్గే గారు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ కాంగ్రెస్ పార్టీ బతకాలని కోరిక నిజంగా ఖర్గే గారికి ఉంటే, సిద్ధరామయ్య గారు ఢిల్లీకి వస్తే డీకే శివకుమార్ గల్లీలో ఉన్నాడు. ఇంకా పంచాయతీని సొంత రాష్ట్రం పంచాయతీ చేసుకో. డీకే శివకుమార్ వారు ఇద్దరు, సిద్ధరామయ్య ఇద్దరు, ఒక ఆయన పొద్దుగల్లో స్టేట్మెంట్ ఇస్తుండే, ఇంకో ఆయన పగటిలు ఇంకో స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నేనే ముఖ్యమంత్రి అంటాడు ఈయన, నేను దిగేది లేదంటాడు ఆయన. నీ సొంత రాష్ట్రం కదా ఖర్గే గారు, నీ సొంత రాష్ట్రాన్ని కాపాడుకో. రేపు ఎన్నికలు వస్తే ఏమవుతుందో చూసుకో నీ సొంత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. వీళ్ళు వచ్చేట మహాత్మా గాంధీ గారి పేరు మీద మేము దేశవ్యాప్తమైన ఆందోళనలు చేస్తాం. మీరు చాలా రకాలైనటువంటి ఆందోళనలు చేశారు. మీరు ఎన్ని ఆందోళనలు చేస్తే మీ పార్టీ అన్ని చోట్ల ఎక్కువగా ఓడిపోతూ వస్తూ ఉంది. ఓటు చోరీ అన్నారు, బీహార్ తర్వాత ఓటు చోరీ బంద్ అయిపోయింది. సర్ అన్నారు, సర్ బంద్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఏమైనా వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎన్నికలు వస్తుంటే అప్పుడు ఏమైనా లొల్లి పెడతారేమో తెలియదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విధానాలు భారతదేశానికి వ్యతిరేకంగా, ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులకు వ్యతిరేకంగా 100% భారతదేశాన్ని బదనాం చేసేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ తన ఎజెండాగా పెట్టుకుంది తప్ప ఇంకొకటి కాదు. అందుకనే పార్లమెంట్లో మాట్లాడినా, బయట మాట్లాడినా వాళ్ళకి ఎవడు రాసి ఇస్తాడో ఏం మాట్లాడతారో కానీ ఎంత భావదారిద్ర్యం అంటే, బాప్ ఈవీఎంకు లాతా, బేటా ఈవీఎంకు గలత్ బోల్తా. ఇది వాళ్ళ ఆలోచన విధానం. ఈ దేశంలో బ్యాలెట్ పేపర్లను రద్దు చేసి ఈవీఎంలను ప్రవేశపెట్టిన రోజు కాంగ్రెస్ పార్టీ ఊదిన బాకా ఏంటంటే, దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకుపోతున్నాం, కొత్త తరం నాయకత్వం వచ్చింది, బ్యాలెట్ పేపర్లు టైం వేస్టు, ఈవీఎంలు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు భారతదేశంలో మా నాయకుడు రాజీవ్ గాంధీ ఇంట్రడ్యూస్ చేసిరని ఊదిరు బాకాలు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుంది, ఈవీఎంలు మంచి. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుంది, ఈవీఎంలు మంచి. రాహుల్ గాంధీ అమేథీలో, వయనాడులో గెలుస్తాడు, ఈవీఎంలు మంచి. ప్రియాంక గాంధీ వయనాడులో గెలుస్తుంది, ఈవీఎంలు మంచి. బీహార్లో ఓడిపోతారు, ఈవీఎంలు షెడ్ అయ్యి. తెచ్చింది ఎవరు ఈవీఎంలు ఈ దేశంలోకి? అయ్యా రాహుల్ గాంధీ గారు జర్ర వెనుకకు జరిగి చూడూరి. ఈ దేశంలో ఈవీఎంలను ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఎవరు? అప్పటి భారతదేశ ప్రధాని గౌరవనీయులు రాజీవ్ గాంధీ గారు ఇంట్రడ్యూస్ చేసిండ్రు. మరి ఆ రోజేమో ఈవీఎంలు మంచి అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈవీఎంలు చెడ్డ ఎందుకు అవుతాయి అంటే, మీకు మీ నాయకుని మీద విశ్వాసం లేదు. రాహుల్ గాంధీ గారు మీ తండ్రి గారు తెచ్చిన పథకాన్ని మీరు వద్దంటారు. చలో 1947 మహాత్మా గాంధీ గారి పేరు గురించి తర్వాత మాట్లాడదాం. మీ నాన్నగారు తెచ్చినటువంటి ఈవీఎంల మీద నీకు విశ్వాసం లేదని చెప్పు, మా నాన్న చదువుకోలేదని చెప్పు, మా నాన్న టెక్నాలజీ వాడడంలో తప్పు చేసిండు అని చెప్పు. ఇట్లా కాంగ్రెస్ ఏది మాట్లాడినా భావదారిద్ర్యం, భారతదేశానికి వ్యతిరేకమైనటువంటి అంశం, ముఖ్యంగా హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడతారు తప్ప ఒక్క సబ్జెక్టు మీద, ఒక్క అంశం మీద. రఘునందన్ రావు చెప్తే ఏదో బీజేపీడు కాబట్టి మాకు వ్యతిరేకంగా చెప్పిండు అనుకోవచ్చు. నీ పక్కనే కూర్చుంటుంది ప్రతిరోజు. మహారాష్ట్రలో మీతో జోడి కట్టినోళ్ళు. నేను 4 సార్లు ఎంపీ గెలిచి వచ్చిన బారామతికి వెళ్ళని చెప్పింది ఒక సీనియర్ ఎంపీ. 2009 నుంచి పార్లమెంట్లో ఉంటుంది ఆమె. ఎవరు? శ్రీమతి సుప్రియా సూలే గారు. సుప్రియా సూలే గారు చెప్పిండ్రు, ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఈవీఎంస్. ఒకవేళ నేను ఈవీఎంలను బదనాం చేస్తే నన్ను నేను బదనాం చేసుకున్నట్టు, నా ఎన్నికను నేను తక్కువ చేసినట్టు అని చెప్పింది. ఇక మరి మీకు ఎప్పుడు అర్థమవుతుంది కాంగ్రెస్ పెద్దలారా? ఒకసారి ఆలోచించారు. అందుకని మీరు అప్డేట్ కండి కొంచెం దయచేసి. రాజీవ్ గాంధీ గారు అప్డేట్ ఇచ్చినటువంటి కంప్యూటర్లని ఇంకొంచెం అప్డేట్ చేసుకొని కొంచెం టెక్నాలజీని వాడుకుంటే బాగుంటుంది అనేది నేను వారికి సందర్భంగా సూచిస్తూ, పేరులో కాదు పథకంలో మేము తెచ్చినటువంటి మార్పుల మీద మీరు ఏమైనా సృజనాత్మకమైనటువంటి సలహాలు ఇవ్వండి అంటే పార్లమెంట్లో పేరు మార్చిర్రు అని లొలిపెట్టిర్రు తప్ప పథకంలో వచ్చినటువంటి మార్పులు ఏంది, దానివల్ల కలిగే లాభ నష్టాలు ఏంది అనేటువంటి అంశం మీద చర్చ జరపడానికి కాంగ్రెస్ పార్టీ ఇంట్రెస్ట్గా లేకపోవడం అనేది
నిజంగా బాధాకరమైనటువంటి విషయం. అందుకని నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండించండి మీద కానీ వాటి గురించి మాట్లాడారు. ఎక్కడైనా బ్యాలెట్ పేపర్ మీద ఎన్నికలు జరిగి మేము గెలిస్తే దాన్ని కూడా వాళ్ళకి జీర్ణించుకునేటువంటి శక్తి లేదు. అందుకని కాంగ్రెస్ అంటేనే ఒక ఫెయిల్యూర్ పదార్థంగా మిగిలిపోయింది. కాంగ్రెస్ అంటేనే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక అభిప్రాయం మీద ఉండరు. విభిన్న అభిప్రాయాలు, విభిన్న దారులు, విభిన్న తొవ్వలు. కాంగ్రెస్ ఏ, కాంగ్రెస్ బి, కాంగ్రెస్ సి, కాంగ్రెస్ జెడ్ దాకా కాంగ్రెస్ ముక్కలైనటువంటి కాంగ్రెస్ ఈ దేశాన్ని కూడా అట్లే ముక్కలు చేయాలని చూస్తుంది. కాబట్టే మీరు జంజీ పేరిట పిలిపించిన, ఇంకో దాని పేరిట పిలిపించిన నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మాత్రమే ఈ దేశ ప్రజలు కోరుకుంటున్నారు తప్ప నకిలీ గాంధీల వారసత్వ రాజకీయాలకి భారతదేశ యువతం ఎప్పుడో చరమగీతం పాడిందనేది దయచేసి అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే గారికి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇంతకుముందు MGNREGS పేరు మీద గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి అకౌంట్లన్నింటినీ భారత పార్లమెంట్ చట్టం చేసింది. కాబట్టి వారం 10 రోజులలో అకౌంట్లన్నీ విబి రామ్జీ అకౌంట్లుగా మార్చబడతాయి. ఎందుకంటే భారత పార్లమెంట్ చేసినటువంటి చట్టం కాబట్టి ఖచ్చితంగా అన్ని పంచాయతీలకి దేశవ్యాప్తంగా ఒకే చట్టం ఒకటే అమలు అవుతుంది. కాబట్టి MGNREGS ఖాతాలన్నీ విబి రామ్జీ ఖాతాల కిందనే మార్చబడతాయి. సో ఈ వాదనకి సమాధానం కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 55 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమైనా మాట్లాడితే భారత రాజ్యాంగం అని పుస్తకం చూపించేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం, తర్వాత పార్లమెంట్లో జరిగినటువంటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ చర్చలలో డిజల్యూషన్ ఆఫ్ ఫండ్స్ విషయం లోపల భారత ప్రభుత్వం రాష్ట్రాలకి పన్నులను ఏ రకంగా పంచాలనే విషయంలో కొన్ని నిర్దిష్టమైనటువంటి నిబంధనలు పెట్టింది. దాని ప్రకారం 55 సంవత్సరాల మీ పాలనలో కేవలం రాష్ట్రాలకి మీరు 100 రూపాయలు కేంద్రానికి వస్తే రాష్ట్రాలకి డిజల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కింద మీరు ఇచ్చింది కేవలం 32% నిధులు మాత్రమే మీరు ఇచ్చేవారు. ఎవరు అడగకున్నా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2014లో ఈ 32% నిధులని ఒకటేసారి 42%కి పెంచినాం. 10% ఆఫ్ ద ఫండ్స్ మీకు ఎక్కువ వస్తున్నాయి డిజల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కింద. అది మాట్లాడారు. చాలా మంది చెప్తారు మా రాష్ట్రం బాగా గొప్పగా అభివృద్ధి చెందింది, మేము ఆ ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయని. అన్న 10ని 40 చేసిన 30% పైసలు పెట్టుకోలేరా? 1250 కోట్లు మేము పంపిస్తే మీరు 300 కోట్లు పెట్టలేరా? గంత వీక్గా ఉన్నాయా రాష్ట్రాలు? మీరే చెప్తారు కదా మేము స్వయం సమృద్ధి సాధించినాం, 2047 వరకు 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అవుతుంది మాది, గాలికి 300 కోట్లు కష్టమవుతాయి. సో ఇది ఓన్లీ లేమ్ ఎక్స్క్యూజ్ తప్ప, ఆడలేక మధ్యలోడు తప్ప ఇంకొకటి కాదు. ఎస్, వాళ్ళు 100 రోజులే ఇచ్చిండ్రు కూలి, మేము ఇలా 125 రోజులకు పెంచినాం. వాళ్ళు ఉన్నప్పుడు 170 రూపాయలు ఇచ్చేటోళ్ళు కూలి, ఇలా మేము 307 రూపాయలు ఇస్తున్నాం పర్ డేకి. దీన్ని ఎందుకు మాట్లాడారన్నా? నేను అదే చెప్తా ఉన్నా, ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టు. 32ని 42కి పెంచినాం. మీరు 55 ఏళ్లలో 1% పెంచమంటే 1% పెంచమని కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అడిగితే కూడా మీరు పెంచలేదు. మేము 32ని 42 పెంచినాం. 100 పని రోజుల్ని 125కి చేసినాం. మీరున్నప్పుడు 200 రూపాయలు కూడా ఇవ్వకపోదు ఉపాధి హామీ కూలి, ఇలా మేము 307 రూపాయలకు పెంచినాం. మేము నిర్మాణాత్మకంగా పనులు జరగాలని కోరుకుంటున్నాం. ఖర్చు పెట్టే ప్రతి పైసా పేదోడికి చేరాలని కోరుకుంటున్నాం. అంత్యోదయ లక్ష్యంగా పనిచేస్తున్నాం. సాక్షాత్తు మీ ప్రధానమంత్రి గారు ఆ రోజు దేశ ప్రధానిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రధాని రాజీవ్ గాంధీ గారు చెప్పారు, మేము ఢిల్లీకి వెళ్ళి రూపాయి పంపిస్తే గల్లీకి 15 పైసలే పోతున్నాయి, మధ్యలో 85 పైసలు జారిపోతున్నాయో అని చెప్పిండ్రు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 99.99% MGNREGS డబ్బులు నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో వేసినాం. ఎక్కడ ఒక్క పైసా వేస్ట్ కాలేదు. మీరు రూపాయి పంపితే 15 పైసలు ముట్టినాయి, మేము రూపాయి పంపితే రూపాయి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు చేరే రీతి లోపల మా పనితీరు మెరుగుపడతా ఉంది. అందుకనే ప్రజలు మమ్మల్ని కంటిన్యూస్గా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ పథకంలో వచ్చిన మార్పుల్ని ప్రజలు స్వాగతిస్తారని, అర్థం చేసుకుంటారని మేము సవినయంగా వారికి అప్పీల్ చేస్తూ ఉన్నాం. సో 2 సంవత్సరాలు గడిచిన తర్వాత
బావా బామ్మర్దులు మధ్యలో కూతురు పంచాయతీ ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్పంచ్ ఎన్నికలలో 100 నుంచి 30కి పడిపోయిన తర్వాత ఏం చేయాలనో అర్థం కాక మళ్ళీ అందరు పోయి కేసీఆర్ని తీసుకొచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చారు తప్ప దాంతో ఫలితం ఉంటుందని నేను అనుకోవట్లేదు. 10 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఏడపోటీ చేయాలనో మీకు అర్థం కాక మీరు పాలమూరు పోతే పాలమూరు వాళ్ళు మిమ్మల్ని ఆదరించి 5 సంవత్సరాలు ఎంపీ చేసిండ్రు. 5 సార్లు పోలే నువ్వు పాలమూరుకి, 5 సార్లు పార్లమెంట్లో పాలమూరు సమస్యలు మాట్లాడలే. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు. 10 సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అని రాసుకుంటారు. 10 ఏళ్లలో పాలమూరుకి ఇచ్చిన పైసలు ఎన్ని, గజ్వేల్ సిద్దిపేట సిరిసిల్లకి ఇచ్చిన పైసలు ఎన్నో ఒక శ్వేతపత్రం ఇవ్వమన్నారు సభలు పెట్టే కంటే ముందు. పైసలు ఉన్నాయి, 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి, పన్నులు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకున్న పార్టీ ఫండ్ ఉన్నది, పెడతారు సభలు. ఏమైతే అన్న జూబ్లీ హిల్స్లో కూడా పెట్టిర్రు, కంటోన్మెంట్లో కూడా పెట్టిర్రు, అయినా ఏం కాలేదు. రేపు కూడా ఏం వాళ్ళతో అవుతుందని నేను అనుకోవట్లేదు. నేను అదే చెప్తాను, ఉనికిని కోల్పోతుందేమో అనేటువంటి భయంతో కొడుకు అల్లుడు బిడ్డల మధ్యలో జరుగుతున్నటువంటి త్రిముఖ పోరులో కొంతమంది ఎమ్మెల్యేలు ఈ మధ్యలో కేటీఆర్ తోటి అయితలేదు, హరీష్ రావుని పార్టీ ప్రెసిడెంట్ చేయరి, వర్కింగ్ ప్రెసిడెంట్ చేయండి అనేటువంటి సన్నాయి నొక్కుతున్న తరుణంలో ఇంత పార్టీ ఉంటుందో ఉండదో, ఇడిగే బిడ్డ బయటకు పోయి నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతుందనే భయంతో సార్ బయటకు వచ్చినట్టు కనబడుతుంది తప్ప కొత్త ఫలితం ఏం లేదు, ప్రజలకు వచ్చే లాభం అంటూ ఏం లేదు. సో అట్లా మాట్లాడితేనే మిమ్మల్ని బయటికి రాకుండా ఫామ్ హౌస్లో బంధించారు ప్రజలు. భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద విమర్శలు చేయాలనుకుంటే అది సూర్యుని మీద ఉమ్మేసినట్టే అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. మేము ప్రజల పక్షాన్ని ఉన్నాం కాబట్టే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని తెలంగాణలో కూడా చివరికి బీజేపీ అంటే పట్నమూల పార్టీ, చదువుకున్న వాళ్ళ పార్టీ కాడికి వెళ్ళి ఇలా పంచాయతీలలో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల కాడికి గెలిచే స్థాయికి పార్టీ పోయినాయి పునాదులు. అర్థం చేసుకోరు మేము ఎక్కడికి పోతున్నాం. మీరు 100 నుంచి 30కి దిగజారిర్రు, మేము 0 నుంచి 35 దాకా ఎదిగినాం. ఇది ఇంకో 3 ఏళ్ళలో ఎడిగిపోతుంది అనేది ఒకసారి ఆలోచించుకోరు. ద రేషియో అండ్ ద రేట్ హౌ దే ఆర్ డిక్రీజింగ్ అండ్ ద రేషియో అండ్ ద రేట్ హౌ వీఆర్ ఇంక్రీజింగ్ అనే చూడండి. ఉదాహరణకు నా మెదక్ పార్లమెంటే తీసుకోండి, దగ్గర 85 మంది సర్పంచులు గెలిచిరు బీజేపీ వాళ్ళు, ఒక్కరు కూడా 40 ఏళ్ళు దాటలే. న్యూ జనరేషన్, యంగ్ జనరేషన్ అంతా జీరో పాయింట్లు వేసుకున్న పిల్లలే వచ్చేసారు. 100 మంది ఉప సర్పంచులు గెలిచిరు, దగ్గర 500 మంది వార్డు మెంబర్లను గెలిచినాడు ఆ మెదక్లో. నేను మెదక్ ఎంపీ గెలిచిన రోజు నా దగ్గర ఎంతమంది సర్పంచులు ఉన్నారో మీకే తెలుసు లెక్క. నేను మెదక్ ఎంపీ గెలిచిన రోజు 7 ఎమ్మెల్యేలలో 6 టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు, 1 కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాకు ఒక్క సర్పంచ్ లేరు ఆ రోజు. ఈరోజు గర్వంగా చెప్తే నేను మా మెదక్ పార్లమెంటు పరిధిలో భారతీయ జనతా పార్టీ వేసి నేను బీజేపీ అని చెప్పుకునేటువంటి యువకులు 85 మంది సర్పంచులు గెలిచిర్రు, 100 మంది ఉప సర్పంచులు గెలిచిర్రన్న. దిస్ ఈజ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఇన్ తెలంగాణ. 10 ఏళ్ల కింద మీరు టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఏ ఊర్లో చూసినా సర్పంచ్ ఇవ్వాలంటే టీఆర్ఎస్ సర్పంచ్ అనే చెప్పారు. 1, 2 అయినా కాంగ్రెస్, 1, 2 ఎక్కడైనా బీజేపీ ఉంటుండే. అట్లాంటి మీరు ఇక లేడికి వచ్చారు 30% పడిపోయినరు. వాళ్ళు చెప్తున్న లెక్కలే, కాంగ్రెస్ టీఆర్ఎస్ చెప్తున్న లెక్కల ప్రకారమే టీఆర్ఎస్ 30కి పడిపోయింది, లేదా 35కు పడిపోయింది. 100 ఉన్నోడు 35కి వచ్చుడు గొప్పనా, 0 ఉన్నోడు 35కి ఎదగడం గొప్పనా అనేది మీరే ఆలోచించాలి. తెలంగాణలో మీడియా చైతన్యానికి కృతజ్ఞతలు. తెలంగాణలో ఉన్నటువంటి ఛానళ్ళు, తెలంగాణలో ఉన్నటువంటి పత్రికా యాజమాన్యాలు, వారికి ఉన్నటువంటి రాజకీయ చైతన్యానికి నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తా ఉన్నా. నరేంద్ర మోడీ గారు ఎంపీలతో మాట్లాడిన మాట వాస్తవం. ఆ రోజు దక్షిణాదికి సంబంధించినటువంటి 5 రాష్ట్రాల ఎంపీలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పాండిచేరికి సంబంధించినటువంటి 5 రాష్ట్రాల ఎంపీలతోటి మా పార్టీ పెద్దగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, ఈ దేశ ప్రధానిగా వారి పార్టీకి సంబంధించిన ఎంపీలతో వారు మాట్లాడినరు. దాన్ని తప్పుపట్టి దానికి ఏదో గోరంతలు కొండంతలు చేసి బ్రేకింగ్లు, స్క్రోలింగ్లు, ట్రోలింగ్లు. ఇప్పుడు నీ కొడుక్కి 35 మార్కులు వచ్చినాయన్న 3 నెలల పరీక్షలలో చిన్నారెడ్డి అన్న,
ఏనా బిడ్డ ఇట్లా 35 వచ్చినాయి 100కి 100 తెచ్చుకో బిడ్డ అని చెప్తావా చెప్పవా? 6 నెలలకి మార్కులు పెంచుకోని చెప్పి ట్యూషన్ టీచర్ పెడతావా పెట్టవా? మా నాయకుడు మాకు చెప్పిండు, రఘునందన్ నువ్వు 99 కిలోమీటర్లు ఉరికే శక్తి ఉన్నది, నువ్వు 60 కిలోమీటర్ల కానీ ఆగుతున్నావు బిడ్డ, ఇంకా జరంత ఉరుకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందని ఎంకరేజ్ చేసిండు. దాన్ని తిట్టిండని కొట్టిండని గ్రూపులని గ్రాఫులని ఎట్లా నాకు ఇట్లా రాస్తే మజ్లీస్ తోటి కంపేర్ చేసింది. మజ్లీస్కి ఎన్ని ఎమ్మెల్యేలు ఉన్నారు, మజ్లీస్కి ఎన్ని ఎంపీలు ఉన్నారో మీకు తెలుసు. మజ్లీస్ తోటి కంపేర్ చేసింది ఏదో ఒక సందర్భంలో సోషల్ మీడియా గురించి ఒక మాట అన్నారు అంతే. దానికి మజ్లీస్ మాకంటే బాగా చేస్తుందని అనలేదు వారు. 100కి 100% మీడియాలో వచ్చినాయి 100% కరెక్ట్ కాదు. అందులో 100కి 100% మమ్మల్ని తిట్టడానికి మాత్రమే మేమంటే గిట్టని మీడియా మిత్రులు చేసినటువంటి కృషికి అభినందనలు. మీ తిట్లే మాకు ఆశీర్వచనాలుగా, మీరు పెట్టే శాపనార్థాలే మాకు సూచనలుగా తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తెచ్చేదాకా 7 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు 3 ఎమ్మెల్సీలు 1 రాజ్యసభ సభ్యుడు అందరం కలిసి అందరి లక్ష్యం ఒకటే, అర్జునుని లక్ష్యం పక్షి కన్నెట్లయితుందో మా లక్ష్యం భవిష్యత్తులో జరిగే తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే మా లక్ష్యంగా పనిచేస్తాం. అందరూ ఒక రకంగా ఉండకపోవచ్చు, కొందరికి వెంట్రుకలు ఎక్కువ ఉండొచ్చు, కొందరికి వెంట్రుకలు తక్కువ ఉండొచ్చు, కొందరు బలంగా ఉండొచ్చు, కొందరు బక్కగా ఉండొచ్చు, కొందరు ఎత్తుగా ఉండొచ్చు, కొందరు పొట్టిగా ఉండొచ్చు. దాన్ని కూడా మీరు కంపేర్ చేసి రాస్తే ఎవరేం చేస్తారన్నా? సో ఇది మనిషి 140 కోట్ల మంది జనాలలో ఒకరిని పోలిన మనిషి ఒకరు ఉండరు కదన్నా. 8 మంది ఎంపీలు ఒక రకంగా ఎట్లా కనబడతారన్న? మీకు కనబడరు. ఖచ్చితంగా ఉంటాయి తేడాలు, బాడీలో తేడా ఉంటుంది, భాషలో తేడా ఉంటుంది, ఆర్థికంగా తేడా ఉంటుంది, రకరకాలైనటువంటి తేడాలు ఉంటాయి. మీరు గా తేడాలని చూపిస్తారు. కానీ మా అందరి లక్ష్యం ఒకటే, అది కమలం గుర్తు, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం తప్ప వేరే లక్ష్యం లేదు మాకు. దేనికి? అరవింద్ గారు ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్న సందర్భంగా ఇంటికి పిలిచి భోజనం పెట్టిండు. రేపు మీరు కూడా శ్రీధర్ గారు కూడా ఇల్లు కట్టుకున్నా భోజనం పెడతావు అపార్ట్మెంట్ కొట్టినా అంటే వస్తాం, అందరం వస్తాం, తప్పేముందండి అందులో? మీరు మా బీట్ చూస్తారు కాబట్టి మా బీట్ రిపోర్టర్ పిలిచిండని పోతాం, దాన్ని కూడా తప్పు పడితే మేము పక్క పార్టీలో భోజనానికో మందు పార్టీకి పోతే మీరు బాధపడాలి. కానీ మా పార్టీ ఎంపీ ఒక ఆయన ఇల్లు కట్టుకుంటే పిలిస్తే కూడా తప్పంటే ఎట్లనే? ఇప్పుడు మాకు అందరికీ 8 మంది ఎంపీలకి ఇల్లు వచ్చినాయి. బండి సంజయ్ గారు ఇంతకుముందు అపార్ట్మెంట్లో ఉండేవారు, ఇప్పుడు పెద్ద బంగ్లా వచ్చింది. రేపు భోజనానికి పిలిచిరు అనుకోరి పోతాం, అందరం ఎంపీలం పోతాం, అది కూడా తప్పేనా? మా పార్టీ ఎంపీ మమ్మల్ని భోజనానికి పిలిస్తే కూడా తప్పేనా అన్న? బంగ్లా వచ్చింది ఇప్పుడు బండి సంజయ్ గారికి, రేపో మాపో పిలుస్తారు భోజనానికి. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? రఘునందన్ రావుకి ఇంతకాలం ఢిల్లీలో ఇల్లు లేదు, ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ వచ్చింది అన్న, అపార్ట్మెంట్ వచ్చింది ఇంటికి రండి భోజనానికి అని పిలుస్తాం. దీన్ని కూడా భూతద్దంలో పెడితే ఎట్లా అన్న? అందుకనే తెలంగాణలో ఉన్న మీడియా చైతన్యానికి అభినందనలు అని చెప్పినాను. ఇంతకంటే ఎక్కువ ఏం అనలేనన్న మిమ్మల్ని, ఎందుకంటే ఆడికెళ్ళి ఈడికి వచ్చిన కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేదు. ఏమన్నాడే ఏమనలేదన్నా నేను. థ్యాంక్ యూ.